రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ శాఖ మార్చిలో శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు బాలసాని లక్ష్మీనారాయణ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారికి, అట్లాగే శ్రీమతి మద్దినేని బేబీ స్వర్ణకుమారి గారికి, జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ అనుదీప్ గారికి, మా ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఏఎంసీ చైర్మన్ నేలకొండపల్లి సీతారాములు గారికి, ఏఎంసీ మరో చైర్మన్ హరినాథ్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర సర్పంచులందరికీ, నూతనంగా ఎన్నిక కాబడినటువంటి సర్పంచులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా, ముఖ్యంగా అనంతనగర్ కునాయిగూడెం ప్రజలందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు స్థానికంగా కునాయిగూడెంలో, అనంతనగర్లో నమస్తే ఒక సబ్ స్టేషన్ని ప్రారంభోత్సవం చేసుకోవటం, ఇంకొక సబ్ స్టేషన్కి పాలేరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ చేసుకోవటం, ఈ రెండు కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తి, కరెంటు నిరంతరం సరఫరా కావటానికి, ఎటువంటి కటింగ్ లేకుండా, లో వోల్టేజ్ లేకుండా, ఇటు గృహ అవసరాలకు కానీ వ్యవసాయ అవసరాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గ రైతులు ప్రజలపైన దృష్టి సారించి సబ్స్టేషన్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు అతి తక్కువ సమయంలోనే ఈ నిర్మాణ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని ఒకటి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇంకోటి అది కూడా ఇదే స్థాయిలో అతి తక్కువ సమయంలోనే నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని దాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేసేటువంటి కార్యక్రమం త్వరలోనే చేస్తాం. లేకపోతే సరే, విద్యుత్ సంబంధించి చాలా అంశాలు దృష్టి తీసుకొని రావాలనుకుంటున్నాను. 200 యూనిట్లు ఉచిత కరెంటు చాలా కుటుంబాలకు ఇస్తా ఉన్నాం మనం. అంటే దాదాపు 65% పాలేరు శాసనసభ నియోజకవర్గంలో 65% 200 యూనిట్ల కరెంటు ఉచితంగా, కరెంటు బిల్లు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మీ అందరి తరఫున విద్యుత్ శాఖకి ప్రతి నెల డబ్బులు కడుతూ ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇది ఆ రోజు మన ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే మన వనరులన్నీ ప్రజలకే మనం వాడుకోవచ్చు, పంచుకోవచ్చు, లాభం చేకూర్చొచ్చని అందరం కోరుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆ ధనిక రాష్ట్రంలో ఉన్న సంపదను ప్రజలకు పంచడానికి
చేయాల్సిన పనులు చేయకుండా ఈ రాష్ట్రాన్ని మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి ఒక 8.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏమైనా ఉచితంగా 200 యూనిట్లు పేదవాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకు ఏమైనా ఇచ్చారా అని అంటే ఇవ్వలేదు. కానీ ఈరోజు తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయగలిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి. అవి వస్తేనే ఆ మేలు జరుగుతుందని ప్రజలందరూ ఆలోచన చేసి ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభరణం, పాలనా వ్యవస్థను గాడి తప్పించి అల్లకల్లోలం చేస్తే కూడా మరి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలు తీర్చడమే పరమావధిగా పెట్టుకొని ఈరోజు ప్రజల అవసరాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు 200 యూనిట్ల కరెంటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల పంపు సెట్లు, వ్యవసాయ పంపు సెట్లు రైతుల కోసం ఇవాళ దాదాపు 12,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి రైతుల పక్షాన కరెంటు శాఖ ఈ ప్రభుత్వం కరెంటు శాఖకి మీ అందరి తరఫున 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి మనం కడతా ఉన్నాం. ఇది పంట పండించడానికి రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే పండించిన పంటని ప్రతి గింజలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటమే కాకుండా వరి ధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు వాళ్ళ బోనస్గా ఇస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. బహుశా దేశంలో ఎక్కడా లేదు. మద్దతు ధర కొనటమే కాకుండా ఇంకో 500 రూపాయలు బోనస్గా ఇవ్వటం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మనిషికి లెక్క కట్టి 6 కేజీలు ఒక్క మనిషికి, ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క సన్న బియ్యం ఈ రాష్ట్రంలో దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇస్తూ 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి సన్న బియ్యం ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మహిళలందరికీ ఉచితంగా ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తూ మీ అందరి తరఫున ఆర్టీసీ ఉచితంగా అంటే ఆర్టీసీలో ఉచితంగా ఎక్కించుకోవటం కాదు, మీరు కొనాల్సిన టికెట్కి మీరు కట్టాల్సిన డబ్బులు మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతి నెల డబ్బులు కడతా ఉంది. ఇప్పటికే 8,600 కోట్ల రూపాయలు డబ్బులు కట్టారు. ఇది మహిళల అభివృద్ధి కోసం ఆలోచన చేసి మొన్నటికి మొన్న మరి ఈరోజు నా ఎదురుగా కూర్చున్నటువంటి తల్లులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి చీరలు కట్టుకొని వచ్చారు. ఇందిరమ్మ చీరలు 1 కోటి మందికి 1 కోటి చీరలు ఏదో లైన్లో నిలబడి తెచ్చుకోవటం కాదు, ఇంటింటికి పంపించి బొట్టు పెట్టి చీర పంపిణీ చేసినామని చెప్పి ఇందిరమ్మ కమిటీతో అంటే ఒక మహిళల్ని మహాలక్ష్మిలాగా చూడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. సంవత్సరానికి 20,000 కోట్లు పైబడి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని చెప్పి మహిళలకు పంపిణీ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అంతెందుకు ఈ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి హౌసింగ్ శాఖను కూడా చూస్తా ఉన్నారు. మనం 10 ఏళ్లు చూసాం. ఒక గది ఇస్తే ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే బెడ్ వస్తే అల్లుడు వస్తే భార్య వస్తే ఉంటే గొర్రె ఉంటే ఏడగట్టేస్తామని ఏళ్లన చేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని ప్రతి 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం మాటలు చెప్పి 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 నిజంగానే ఇస్తాడేమని పాపం వీళ్ళు ఆశగా ఎదురు చూసి చూసి 10 సంవత్సరాలు ఓట్లేశారు, ఎక్కడ ఇవ్వలే. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే 4,50,000 ఇళ్ళు ఒకటే సంవత్సరం 22,500 కోట్లతో
శాంక్షన్ చేసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ముందు వస్తా ఉన్నాం. వారం 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి అనుకుంటాం. వారానికి ఒకసారి వారం ఇవాళ బిల్లులు ఇస్తూ ఇందిరమ్మ ఇల్లు కడతా ఉంటే నిజంగా ఇది కదా ప్రజాప్రభుత్వం అంటే. ప్రజల అవసరం. ఇంట్లో కరెంటు ఉచితంగా వాడుకోవటానికి, ఇంట్లో తినటానికి కావాల్సిన రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం, ఉండటానికి ఇల్లు, మహిళలు కట్టుకోవటానికి చీరలు, ప్రయాణం చేయడానికి ఉచితంగా బస్సు, రైతులు పంట పండించుకోవటానికి ఉచితంగా కరెంటు, పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి బోనస్, మద్దతు ధర. పని చేసుకుంటా అంటే 100 రోజుల పని. ఆరోగ్యం బాగలేదంటే రాజు ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచాం ఒక కుటుంబం ప్రతి సంవత్సరం. ఎక్కడైనా చేస్తాం అంటే ప్రతి కుటుంబానికి, ఊళ్ళల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం తీసుకొచ్చి ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వసతుల్లోనే ఏదో ఒక పథకం చేసి అందరికీ అందించి ఇది మన ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం కలిగించాం. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 65 నుంచి 70% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పెద్ద ఎత్తున సర్పంచులు గెలిపించారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. భవిష్యత్తులో కూడా మాట ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, మనందరిది. రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ, ఆదాయం కానీ, లేకపోతే సంపద కానీ ప్రతి పైసా పోగేసి ప్రజలకు ఖర్చు పెట్టాలనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ కేబినెట్ లో ఉన్న ప్రతి మంత్రి ప్రతి పైసా ప్రజలకి పంచాల్సిందే, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేయాల్సిందే తప్ప పాలకులో లేకపోతే దోపిడీదారులో దోపిడీ చేసుకోవటానికి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజలకి పంచుతాం. అదే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా అభివృద్ధి, ఏ అవసరం ఉన్న ఆ అవసరాన్ని వెంటనే తీర్చడానికి కావాల్సిన చర్యలు ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసేది, మనం ఆశించినటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర పాలన సాగుతా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రజల అవసరాల కోసం తీర్చే కార్యక్రమాలు అన్ని చేస్తామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈ కోనాయిగూడెంలో మరి మీ అందరి సమక్షంలో ఇక్కడ పాల్గొని మీ అందరితో పండుగ జరుపుకోవడానికి అవకాశం కలిగించి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మిత్రులందరికీ, పాల్గొన్నటువంటి కుటుంబాలకి, స్నేహితులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.